హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంతకు మించి భావోద్వేగమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే మొహరం. మొహరం పండుగ ఎందుకు చేస్తారు మరియు తెలుగు వాళ్ళు కూడా దీనిని ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం. చాలామంది దీన్ని పండుగ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మొహరం కేవలం ఒక పండుగ కాదు, ఇది ఇస్లాం చరిత్రలో ఒక సంతాప దినం మరియు అపారమైన త్యాగానికి ప్రతీక. ముఖ్యంగా ముస్లింలకు, అందులోనూ షియా ముస్లింలకు ఇది ఎంతో పవిత్రమైన భావోద్వేగభరితమైన రోజు. ముందుగా మొహరం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. మొహరం అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. ఈ నెలలో ముఖ్యంగా 10వ రోజును అషురా అని పిలుస్తారు. ఈ అషుర రోజునే ముస్లిం చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటి జరిగింది. అదే కర్బలా యుద్ధం. ఇది ఒక విషాద కథ. సుమారు 1400 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు శతాబ్దం 680లో ఏం జరిగిందో తెలుసా? అప్పటి పాలకుడు యాజీద్, ఇతని పాలన చాలా అన్యాయంగా, ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండేది. దీన్ని ధైర్యంగా వ్యతిరేకించారు ముస్లింల ప్రవక్త ముహమ్మద్ గారి మనవడు ఇమాం హుసేన్ ఇబ్న్ అలీ. ఇమాం హుసేన్ తన కుటుంబంతో కేవలం 72 మంది అనుచరులతో కలిసి ఇరాక్లోని కర్బలా అనే ప్రాంతంలో యాజీద్ భారీ సైన్యంతో యుద్ధం చేయవలసి వచ్చింది. నలుగురితో యుద్ధం చేయడానికి కూడా భయపడే ఈ రోజుల్లో కేవలం 72 మందితో అన్యాయాన్ని ఎదిరించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ యుద్ధంలో ఇమాం హుసేన్ మరియు అతని కుటుంబ సభ్యులు పసిపిల్లలతో సహా ఆకలితో అలసిపోయి వీరమరణం పొందారు, తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ ఘోరమైన త్యాగాన్ని స్మరించుకుంటూ ఇస్లాం ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టడానికి వారు చేసిన బలిదానాన్ని గుర్తు చేసుకుంటూనే మొహరంను జరుపుకుంటారు. ఇది ఒక పండుగ కాదు, ఒక శ్రద్ధాంజలి, ఒక జ్ఞాపకార్థ వేడుక. మొహరంలో ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇమాం హుసేన్ మరియు అతని సహచరులు న్యాయం కోసం, సత్యం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. మొహరం ఈ అద్భుతమైన త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఇది పండుగ కాకుండా దుఃఖం, సంతాపం ప్రకటించే రోజు. షియా ముస్లింలు ముఖ్యంగా ఈ రోజున తీవ్రమైన దుఃఖాన్ని ప్రకటిస్తూ కర్బలాలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటారు. ఈ రోజున ముస్లింలు తమ జీవితాలను, విలువలను ఆత్మ పరిశీలన చేసుకుంటారు. న్యాయం, ధైర్యం, త్యాగం వంటి ఇస్లామిక్ విలువలను పాటిస్తూ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలని ఈ రోజు గుర్తు చేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మొహరంను పీర్ల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఇమాం హుసేన్ మరియు అతని అనుచరుల గుర్తుగా పీర్లను, అనగా పంజా ఊరేగిస్తారు. ఇది వారి త్యాగాలను స్మరించుకోవడానికి ఒక మార్గం. కొన్ని ప్రాంతాల్లో నిప్పుల గుండంలో నడవడం వంటి ఆచారాలను కూడా పాటిస్తారు. సున్నీ ముస్లింలు ఈ నెలలో 9వ మరియు 10వ రోజులలో ఉపవాసం పాటిస్తారు. మొహరం అనేది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇది ధైర్యం, త్యాగం మరియు న్యాయం కోసం నిలబడటం వంటి విశ్వవ్యాప్త సందేశాలను తెలియజేస్తుంది. మరి తెలుగువారు మొహరం పండుగ ఎందుకు చేసుకుంటారంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మొహరం ముస్లిం పండుగ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలోని చాలామంది హిందువులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా దీనిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీని వెనుక కొన్ని చారిత్రక, సామాజిక మరియు సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం. తెలుగు గ్రామాల్లో దశాబ్దాలుగా హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒకరి పండుగలను మరొకరు గౌరవించడం, అందులో పాలు పంచుకోవడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ సహజీవన సంస్కృతిలో మొహరం ఒక భాగమైపోయింది. ఇక్కడ మొహరం మతపరమైన వేడుక కంటే కూడా ఒక సామూహిక గ్రామ పండుగగా మారిపోయింది. ఇమాం హుసేన్ కర్బలాలో చేసిన త్యాగం, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం కేవలం ఒక మతానికి సంబంధించినది కాదు, అది విశ్వవ్యాప్తమైన మానవతా విలువలకు ప్రతీక. ఈ త్యాగాన్ని, ధైర్యాన్ని హిందువులు కూడా గౌరవిస్తారు. ఇమాం హుసేన్ను పీర్ల సాయిబు లేదా దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు. చాలామంది హిందువులు మొహరం సందర్భంగా పీర్లను, అనగా పంజా దర్శించుకోవడం లేదా ఇళ్లకు పీర్లను ఆహ్వానించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని, ఆపదలు తొలగిపోతాయని నమ్ముతారు. మొక్కులు తీరితే పీర్లకు దీపాలు వెలిగించడం, బెల్లం, బియ్యంతో చేసిన ప్రసాదాలు మొదలైన వాటిని సమర్పించడం, నిప్పుల గుండం తొక్కడం వంటివి చేస్తారు. పూర్వం నుంచి తమ పెద్దలు మొహరంను జరుపుకోవడం చూసి ఆ ఆచారాలను తర్వాతి తరాలు కూడా కొనసాగిస్తున్నాయి. ఇది ఒక సాంప్రదాయంగా, ఒక గ్రామీణ వేడుకగా మారిపోయింది.
మొహరం సమయంలో జరిగే నిప్పుల గుండం తొక్కడం, పీర్ల ఊరేగింపు వంటి కార్యక్రమాలలో హిందువులు, ముస్లింలు కలిసి పాల్గొంటారు. ఇది సామాజిక ఐక్యతకు, సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో మొహరం అనేది కేవలం మతపరమైన సరిహద్దులను దాటి మానవత్వ విలువలు, త్యాగం మరియు సామాజిక సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది మన సమాజంలో ఉన్న గొప్ప ఐక్యతను, పరస్పర గౌరవాన్ని చాటి చెబుతుంది. మీరు మీ ప్రాంతంలో మొహరం వేడుకలను ఎప్పుడైనా చూసారా? దానిలో పాల్గొన్నారా? మీ అనుభవం ఏమిటి? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.